కామారెడ్డి మండలం నుండి చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి 2023 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. అందులో భాగంగానే కామారెడ్డి నుండి రాజంపేటకు పాదయాత్ర ద్వారా రావడం జరిగింది. రోడ్డుకు ఉన్నటువంటి ఎస్సీ ఇండ్లను చూసి చలించి వారిని పలకరించి మీరు వెంటనే వేరే ఇంట్లోకి రెంట్కు ఉండండి. నేను త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోతున్నాను. నేను సీఎం కాగానే చిన్నమల్లారెడ్డి లక్ష్మీ రాజమణిలకు ఇళ్లు కట్టిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలోని మంజూరైన ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. చాలక రేవంత్ అన్న ఇంత చేస్తుండే, పగడ్బందీగా చెప్తుండే, ఇంత అప్పులు ఉన్నాయని స్వచ్ఛందంగా చెప్పిండు. ఆర్టీసీ వాళ్ళకు కూడా మొన్న స్వచ్ఛందంగా మరి తెలంగాణను ఏం చేద్దాం, ఈ సమ్మెను మీరే ఆపాలి, ఏదున్నా మీకు చెప్తున్నా, అది ఏదున్నా తెలంగాణ ఖరాబ్ అయితే చేసిన అప్పులకు మిత్తేలే కట్టకపోతున్నా. ఇప్పుడన్నా మనమే ఆలోచన చేసి తెలంగాణను ముందుకు తీసుకుపోవాలని నేను కష్టపడుతున్న 24 గంటలు అని చెప్తూ ఆర్టీసీల సమ్మెను చేసిండు. దాని గుర్తు ధన్యవాదాలు అన్నగారికి. ఏదున్నా ముఖం ముందర చెప్తుండు, చెప్పి చేస్తుండు, ఒకటి చేస్తుండగా ప్రతిపక్షాలు ఓర్వజాలక ఇది అది అని తనను ఒంటిగా ఏదేదో మాట్లాడుతుండ్రు. అదంతా వేస్ట్ మాటలు. రేవంత్ అన్న ఇంకా ముందుకు పోయి ఇంకొక 5 సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేస్తాడని మా నమ్మకం అనేది.